ప్రేయస అది ప్రేమ అని తెలిసేలోపే ప్రేయస్ వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి స్టేటస్ని చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేసి లైక్ చేయండి. నేనైతే కొంచెం కొత్తగా అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లవ్ ఫెయిల్యూర్ అండ్ బ్రోకన్ వీడియో కానీ చాలా బాగా నీట్గా అయితే సింపుల్గా చేసుకోవచ్చు. మీరు మీ ఫోటో పెట్టుకొని మీ చాటింగ్ హిస్టరీ లాగా పెట్టుకొని కొంచెం క్రియేటివిటీ లాగా యాడ్ చేశాను, చాలా బాగా ఉంది. మీరు ఒక 1 క్లిక్లోనే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం స్కిప్ చేయకండి ఓకేనా. ప్లీజ్ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు కొంచెం అవుట్పుట్ అనేది సేమ్ నేను చూపించిన విధంగా అవుట్పుట్ రావాలంటే నేను కొంచెం స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కొంచెం నీట్గా వినండి ఫ్రెండ్స్. మీరు చాలా సింపుల్గా అయితే ఒక 1 మినిట్లోనే ఎడిట్ చేసుకోవచ్చు, చాలా సింపుల్ ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ చార్టింగ్ వీడియో మొత్తం అయితే కింద నా వెబ్సైట్లో పెట్టాను. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ మీకు బీట్ మార్క్, ప్రీసెట్స్ అండ్ బీట్ మార్క్, XML అండ్ చార్టింగ్ వీడియో అని ఉంటుంది. సింపుల్గా వాటిని అయితే ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి అండ్ చార్టింగ్ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోండి. నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా మనకు బ్రోకెన్ వీడియో ఎడిటింగ్ బై శాండీ ఎడిట్స్ అని మనకైతే ఈ విధంగా ఉంటుంది. మీకు ఏం టచ్ చేయకండి, బట్ మనకి లిరిక్స్ మొత్తం ఒక వీడియోలా కన్వర్ట్ చేసి ఇచ్చాను. ఇక్కడ ఏం టచ్ చేయకండి. ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ మొత్తం నేను ఇక్కడ ధనుష్ ఫోటో మొత్తం పెట్టేసి అక్కడ టెక్స్ట్ కూడా యాడ్ చేసి ఇచ్చాను. కానీ మనకు బ్యాక్గ్రౌండ్లో ఆ చాటింగ్ వీడియో లేదు. మీరు సపరేట్గా ఆ చాటింగ్ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి నా వెబ్సైట్ నుంచి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ చాటింగ్ వీడియో యాడ్ చేద్దాము. జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఫోల్డర్లకి వెళ్తుంది ఓకేనా. మీరు డౌన్లోడ్ ఫోల్డర్స్కి వెళ్తుంది, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోకున్న సౌండ్ అయితే ఆఫ్ చేద్దాం ఓకేనా. ఈ వీడియోకున్న సౌండ్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియోని మనం కిందికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి ఓకేనా. కిందికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆ ఫోటో కిందకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకు చాలా నీట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీ ఫోటో యాడ్ చేసుకోవాలి. మీ ఫోటో ఏ విధంగా యాడ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు పిక్సార్ట్లో కానీ మనకు చాలా వెబ్సైట్స్ అండ్ మనకు యాప్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ మాత్రం రిమూవ్ చేసుకొని పెట్టుకోండి ఒక ఫోటోకి మాత్రం. ఆ ఫోటోకి పెట్టుకొని సింపుల్గా ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ కలర్ని స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అయితే చూపిస్తాను ఓకేనా. నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో చూపిస్తాను చూడండి. నేను ఎగ్జాంపుల్కి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నితిన్ ఫోటో యాడ్ చేశాను కదా, ఆటోమేటిక్గా దానికి సెట్ అయిపోయింది. మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లేకపోతే ఇందులో ఇంత ప్రాపర్గా సెట్ అవ్వదు ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను ఓకేనా. బ్యాక్గ్రౌండ్ లేకుండా చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్కి ఈ ఫోటో చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకు బ్యాక్గ్రౌండ్ లేకపోతే మనకు చాలా గలీజ్గా కనిపిస్తుంది ఓకేనా. అందుకోసం ఇది సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో యాడ్ చేసుకుంటే మనకు దానిలో కరెక్ట్ సైజులో ఫిల్ అయిపోతుంది ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, మనం టెక్స్ట్ కూడా ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ధనుష్ అని ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ధనుష్ కాపీ ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని సింపుల్గా ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు సింపుల్గా మీ నేమ్ ఏందో మీ నేమ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా. చాలా సింపుల్ ఫ్రెండ్స్. వారికి మనకు ధనుష్ కాపీ కాదు, ఒరిజినల్ ధనుష్ మీద క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మీ నేమ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా. ఎగ్జాంపుల్కి నేను నితిన్ అని సెట్ చేస్తున్నాను ఓకేనా. చూసారా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకు దాంట్లో ఫిల్ అయిపోతుంది ఓకేనా. మీరు జస్ట్ ఏం లేదు, చాలా సింపుల్గా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, కొంచెం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా. ఇక్కడ మీకు అర్థమవుతుంది ఓకేనా. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వన్స్ ప్రివ్యూ చేసుకోండి. మనకు ప్రాపర్గా వస్తుందా రావట్లేదు ప్రివ్యూ చేసుకొని జస్ట్ మనకు అంతా ఓకే అనుకుంటే మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా. షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు ఓకేనా. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బెటర్ వీడియోస్ తీసుకొస్తాను నెక్స్ట్ టైం. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. నచ్చితే దాంట్లో కూడా కొంచెం ఫాలో చేయండి ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.